Thank you, Sandeep Garu. We are eagerly waiting, looking forward to watch the film kuda. So now I request Harshit Reddy Garu to please speak. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ సినిమా ఈ పాట ఎందుకు స్పెషల్ అంటే మనకి ప్రతి సిచ్యువేషన్కి ఒక పాట ఉందని తెలుగులో అంటారు. బట్ వైఫ్ని ప్రేస్ చేస్తూ ఆర్ వైఫ్ ఎందుకు ప్రేస్ చేస్తున్నారంటే వాట్ దే గో త్రూ. అంటే మనం బయట వర్క్ చేస్తుంటే ఇంట్లో మనకు కాన్స్టెంట్గా బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తూ మన దాకా చాలా విషయాలు తీసుకొని రారు సార్. అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి డైరెక్టర్ తీసుకున్న స్టాండు ఈ పాట. అందుకే ఇది స్పెషల్. సో ఐ డోంట్ థింక్ నేను ఒక 20 yearsగా పాటలు వింటున్నాను, ఇలాంటి ఒక పాట ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరగలేదు. సో ఫస్ట్ కంగ్రాట్స్ టు సందీప్ ఫర్ గివింగ్ దిస్ యునిక్ సిచ్యువేషన్ ఫర్ కపుల్స్ సో దట్ దేర్ ఈస్ అ సాంగ్ ఫర్ దెమ్ వెన్ దే కెన్ లిసన్ టుగెదర్ అండ్ థింక్ అబౌట్ ఈచ్ అదర్. ఈ పాట ఇందులో నాకు ఒక చాలా బాగా రాసింది మా రైటర్ కేకే గారు ఏంటంటే మన గదులు ఇరుకు కానీ మన మనసులు కాదు అనే ఒక ఎక్స్ప్రెషన్ రాశారు సార్. చాలా బాగా రాశారు. ఇట్స్ వెల్ ఎక్స్ప్రెస్డ్. అంటే మిడిల్ క్లాస్ ఇళ్ళల్లో ఉండే మనసులు విశాలంగా ఉంటాయి, పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉండవు అనేది చాలా బాగా రాశారు. అలాగే విజయ్ మ్యూజిక్ బేబీతో చాలా పెద్ద హిట్ కొట్టాడు. ఈ పాటకు వచ్చే వరకు ఐ థింక్ ఎవ్రీబడి ఫెల్ట్ దేర్ love towards their partners and they did the best for this song. సో మీరు కూడా విని ఈ పాటని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే సందీప్ చెప్పినట్టు ఈ సినిమాకి మా జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా మళ్ళీ మా బాబాయే. ఎందుకంటే వాళ్ళు బాబాయ్తో ట్రావెల్ అయిన తర్వాత సందీప్లో ఒక స్పార్క్ కనిపించింది. హీ లుక్స్ ఎట్ యూనిక్ థింగ్స్ అనిపించింది. సో ఈ ఐడియా తను షేర్ చేసినప్పుడు రాజు గారికి షేర్ చేస్తే జస్ట్ 2 minutesలో ఓకే అయిపోయిన ఐడియా ఇది మాకు. అప్పుడు తర్వాత తను డెవలప్ చేసుకొని మాకు కథ చెప్పాడు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీరు చూడండి, మీకు నచ్చుతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ.